ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభం కానుంది. అలాగే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమీక్షా సమావేశం కొనసాగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సమావేశాలు జరగనున్నాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సింగిరెడ్డి నిజంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచార్యులు సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, ఈ రోజు నుంచి వరుసగా 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం కాబోతా ఉన్నారు. సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలతో పాటు మొత్తం కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితులు పార్టీ ప్రభుత్వం చేజారాల్సిందో వచ్చింది, గ్రౌండ్ లో ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళ అభిప్రాయాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తేనే పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికే ఒక స్థాయిలో గుర్తించేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి వరుసగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక దాదాపు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇట్లా కేటీఆర్ తో పాటు ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మొత్తం సమీక్ష చేయబోతా ఉన్నారు పార్లమెంట్ వైజ్ గా. అయితే ఇప్పుడు జరిగింది వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పార్టీ మళ్ళీ తిరిగి ఎంపీలు బలంగా సాధించుకుంటేనే కేంద్రంలో మనం బలం సాధించగలుగుతాం, రాష్ట్రంలో పట్టు కోల్పోకుండా ఉంటాము. కాబట్టి వచ్చినటువంటి ఓటింగ్ విషయంలో తేడా లేదు, కానీ సీట్ల విషయంలో కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు పట్టించుకోకపోవడం వల్ల శాసనసభ్యులు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. సో అయినప్పటికీ ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే బలమైనటువంటి క్యాండిడేట్లను బరిలోకి దించాలి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కేసీఆర్ సలహాల సూచనల మేరకే ఈ రోజు నుంచి సమావేశాలు దాదాపు 21 రోజుల పాటు వరుసగా 21వ తేదీ వరకు పెట్టుకోవడం జరిగింది. మొత్తం పార్లమెంటు అంటే ఒక జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 2 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి నేతలు, శాసనసభ్యులు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, తర్వాత కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సో ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పటికే క్షేత్రస్థాయి రిపోర్ట్ ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ క్షేత్రస్థాయి రిపోర్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ రివ్యూ చేయాలని చెప్పేసి కూడా భావించారు. మొత్తంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా ఉన్నాయి యాజ్ గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పటికే కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. దాడులు కూడా పూనుకుంటుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే దాడులు మొదలయ్యి. సో ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని ప్రజల్లోకి ఎండగట్టాలంటే పార్లమెంటును వేదిక చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. అందుకని ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు.